హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఇద్దరు కారులో వెళ్తూ ఏమైనా వసు గురించి తెలిసి మనసంతా బాధగా అయిపోయింది. అప్పటి నుండి అదే మూడ్లో ఉన్నాను. ఆ కథ విన్నాక నాకు వసు మీద అసలు కోపమే రావట్లేదు తెలుసా సార్ అని విద్య అనింది. ఏం విషయం అని అడిగాడు. ఓ, మీకు తెలియదు కదా, నేను చెప్తాను అని విద్య జరిగింది మొత్తం రోషన్కి చెప్పింది. ఇంత స్టోరీ నడిచిందా? అయితే తన ప్రేమ విషయం బహుశా అత్తయ్య వాళ్ళకు కూడా తెలియదనుకుంటా. అందుకే వాళ్ళు ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కాక ఆలోచనల్లో ఉన్నారు. నిజంగానే వసు గురించి విన్న తర్వాత డెసిషన్ మారిపోయింది. ఇప్పుడు తను చేసింది తప్పనలా ఉప్పనలా అర్థం కాని పరిస్థితిలోకి వచ్చేశాను. విధి విచిత్రం చూడు. అంత మంచి అబ్బాయిని తీసుకువెళ్ళి వసుని ఒంటరిగా చేయడమే కాకుండా పల్లవి జీవితంతో ఆడుకునేలా చేశాడు. తిరిగి పల్లవినే మళ్ళీ వసుని మామూలు మనిషి చేసేలా రాశాడు. విధిరాత అంటే ఇదే అనుకుంటా అని రోషన్ అన్నాడు. అవును, తను చాలా డిప్రెషన్లో ఉందని, రేపటి నుండి ట్రీట్మెంట్ కూడా మొదలవుతుందని పల్లవి చెప్పింది. ఈ రాత్రికి తను ఒంటరిగా ఉండకుండా మోక్ష, నేను, పల్లవి, వసుకి కంపెనీ ఇవ్వడానికి వెళ్తున్నాం. నాకు తెలిసి రాత్రికి ఒక క్షణం కూడా నిద్రపోం అని విద్య ఎగ్జైట్ అవుతూ అనింది. ఏముంటాయన్ని మాటలు అని రోషన్ అడిగాడు. చాలా ఉంటాయి. అవి మీకు చాలా చిన్నవిగా కనిపించవచ్చు, కానీ మాకు మాత్రం చాలా పెద్ద విషయాలు. ఎవరి మధ్యలో సీక్రెట్స్ ఉండో తెలుసా, అన్నీ పంచుకుంటాం అని విద్య చెప్పింది. ఓ అవునా, అందుకే అనుకుంటా ఇద్దరు అమ్మాయిలు కలిస్తే గంటలు గంటలు తరబడి మాట్లాడుకుంటారు. సగం ఆఫీస్లో నిన్ను పల్లవిని చూసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా అని రోషన్ అన్నాడు. అయ్యో సార్, మేమే కాదు, ప్రపంచంలో అమ్మాయిలు ఎక్కడున్నా సరే తమ బాధలన్నీ మర్చిపోయి మాటల్లో పడి సంతోషాలని వెతుక్కుంటారు. మీకు ఇంకో విషయం చెప్పనా, ఒకవేళ ఇద్దరూ కలిసి నిజంగా కష్టాలు పంచుకున్నా అందులో కూడా నవ్వుని వెతుక్కుంటారు. అదే విచిత్రం అని విద్య అనింది. ఏమైనా మీ అమ్మాయిలు మాట్లాడినట్టు మా అబ్బాయిలు గాసిప్స్ అస్సలు మాట్లాడరు అని రోషన్ అన్నాడు. చూసారా, మాలో టాలెంట్ని చెప్పకుండానే మీరు కనుక్కునేశారు అని విద్య నవ్వడంతో రోషన్ తల కొట్టుకొని తింగరబుచ్చి అని అన్నాడు. నేను తింగరబుచ్చినా? ఇదిగో సార్, నా పగని మళ్ళీ రేపకండి. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుందే పగ సాధించడం కోసం, అది ఇప్పుడు ప్రేమగా మారిపోయింది. ఇలా నన్ను తింగరబుచ్చి అంటే మాత్రం ఖచ్చితంగా నా పగ నిద్రలేస్తుంది అని విద్య గుర్రుగా చూస్తూ చెప్పింది. అంటే ఉన్నమాట అంటే ఒలికి ఎక్కువ అన్నారు. ఆ సామెత నిన్ను చూసి పెట్టారనుకుంటా అని రోషన్ అన్నాడు. విద్య మూతి తిప్పి కూర్చుంది. రోషన్ నవ్వుకొని ఇంటికి చేరుకోవడంతో విద్య ఇంట్లోకి రావడమే అందరినీ పలకరించింది. పల్లవి, వసు కూడా అక్కడే ఉండడంతో ఎలాగో అందరూ ఉన్నాం కదా, భోజనం చేద్దాం పదండి అని రాజ్యం అనింది. పెద్దమ్మ, మీరంతా చేయండి, మేము ఇక్కడే ఉంటాం. అమ్మాయిలమంతా తర్వాత తీరిగ్గా కూర్చొని తింటాంలే, కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తూ అని పల్లవి చెప్పింది. వసు కూడా మొహంలో చిన్న నవ్వుతో పల్లవి వైపు చూడడంతో పల్లవి చాలా రిలాక్స్గా ఫీల్ అవుతూ పదండి పదండి అని తొందరపెట్టింది. పల్లవి కూడా చైతు దగ్గరికి వెళ్ళి దగ్గరుండి వడ్డించి పక్కనే కూర్చొని జ్ఞాన్కి భోజనం తినిపించింది. అందరూ తింటున్నారమ్మా, నువ్వెందుకు తినలేదు? పాపం బేబీ కాకలేస్తుంది కదా అని జ్ఞాన్ అన్నాడు. లేదు నాన్న, నేను ఇందాక జ్యూస్ తాగాను కదా, అందుకే ఆకలి వేయట్లేదు. బేబీ బొజ్జు కూడా చాలా టైట్గా ఉందంట, అందుకే కొంచెం సేపు ఆగి నువ్వు నిద్రపోయాక అప్పుడు తింటాను అని పల్లవి అర్థమయ్యేలా చెప్పింది. జ్ఞాన్ తల ఊపి, అమ్మా, నువ్వు మొన్న స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ పెట్టావు కదా, రీతుకి అవి చాలా బాగా నచ్చాయి. నీకు ఐ లైక్ యూ అని చెప్పమని చెప్పింది అని జ్ఞాన్ చెప్పాడు. అయితే రేపు నువ్వు స్కూల్కి వెళ్ళి ఐ టు లైక్ హర్ అని అమ్మ తరపున చెప్పేసాయి అని పల్లవి అనటంతో జ్ఞాన్ ఎగ్జైటెడ్గా తల ఊపి ఇంకా చాలమ్మా అని పొట్ట పట్టుకున్నాడు. సరే అయితే కాసేపు రిలాక్స్ అవు, తర్వాత పడుకుందాం. ఇప్పుడే పడుకుంటే బొజ్జు నొప్పి వచ్చేస్తుంది అని పల్లవి అనటంతో అమ్మా అని జ్ఞాన్ తన చున్నీ పట్టుకొని చిన్నగా లాగుతూ గోముగా పిలిచాడు. అందరూ జ్ఞాన్ వైపు చూశారు. వసు కూడా చూసింది. ఏం కావాలి, ఇంత క్యూట్గా పిలిచావంటే? దొంగ, నీకు ఐస్ క్రీమ్ కావాలి కదా అని పల్లవి నవ్వడంతో జ్ఞాన్ కూడా నవ్వేస్తూ తల ఊపి కొంచెమే అని అనింది. జ్ఞాన్ ఓకే చెప్పడంతో సరే తీసుకొస్తాను అని పల్లవి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి జ్ఞాన్ కోసం స్పెషల్గా తెప్పించిన షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్ని బౌల్లో వేసి తెచ్చేంతలో వసు ఏడుస్తూ జ్ఞాన్ ముందు మోకాళ్ళ మీద కూర్చుంది. పల్లవి దూరం నుండి చూడగానే వడివడిగా నడుచుకుంటూ వచ్చి సిచ్యువేషన్ అర్థమై కప్ పక్కన పెట్టి వసు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని తను వెన్ను తట్టి సర్ది చెప్పింది. చైతుకి అర్థమైనా మిగిలిన వాళ్లకు మాత్రం అసలు అర్థం కాక తన వింత ప్రవర్తనని అలాగే చూస్తూ నిలబడ్డారు. పిన్ని, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఏడిస్తే నచ్చదు. ఐ హేట్ క్రయింగ్. నువ్వు నవ్వితే బాగుంటావు అని జ్ఞాన్ ముద్దుగా చెప్పాడు. చూసావా, జ్ఞాన్ కూడా చెప్పాడు నువ్వు నవ్వితే చాలా బాగుంటావు అని. ఎందుకు ఏడుస్తావు?
ఇదిగో ఐస్ క్రీమ్, షుగర్ ఫ్రీ, తన కోసమే తెప్పించాను, నువ్వే తినిపించు అని వసు చేతికి కప్పిచ్చింది. వసు కళ్ళు అప్పటికే ఎర్రగా మారిపోవడంతో తన కన్నీళ్లు తుడుచుకొని ప్రేమగా జ్ఞాన్ వైపు చూసి ఐస్ క్రీమ్ తన నోటికి అందించి ఐఎమ్ సో సారీ జ్ఞాన్, సో సారీ అని ఒక్కో మాట కూడబలుక్కొని చెప్పింది. ఎందుకు సారీ అని జ్ఞాన్ అడిగాడు. ఏం లేదు నాన్న, నీ పర్మిషన్ లేకుండా, నీకు ఇష్టం లేకుండా నీ ముందు కూర్చొని ఏడ్చింది కదా, అందుకే సారీ చెప్తుంది, నువ్వు ఎక్స్క్యూజ్ చేయవా అని పల్లవి అడగడంతో జ్ఞాన్ ఐస్ క్రీమ్ తింటూ నేను ఎక్స్క్యూజ్ చేస్తాను, ఇట్స్ ఓకే పిన్ని అని చెప్పాడు. ఆ మాటకి వసు గుండె ముక్కలైనట్టుగా అనిపించి ఒక పసిబిడ్డ మీద కూడా తాను చేసిన దుర్మార్గం గుర్తురాగానే భరించలేక కప్ కింద పెట్టి అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోయింది. పల్లవి వసు వైపు అలాగే చూస్తూ ఉంటే చైతు పల్లవి పక్కకి చేరి పల్లవి నువ్వు తినిపించు, తనని కాసేపు ఫ్రీగా వదిలేస్తే బెటర్, మీరందరూ తినండి, ఇదంతా మామూలే, తనకి బాగైపోతుంది అని చైతు చెప్పడంతో అందరూ రిలాక్స్ అయినా రాజ్యం మాత్రం అదే గుబులుతో తినకుండా హ్యాండ్ వాష్ చేసుకొని రూమ్లోకి వెళ్ళిపోయింది. పల్లవి జ్ఞాన్కి ఐస్ క్రీమ్ తినిపించాక కొంచెంసేపు ఆడిపించి స్టోరీస్ చెప్పి నిద్రపుచ్చడానికి తీసుకొని వెళ్ళింది. చైతు పక్కనే పడుకోబెట్టి మాటలు చెప్తూ రైమ్స్ పాడుతూ ఉంటే స్కూల్లో విశేషాలు చెబుతూ తనకి తెలిసిన రైమ్స్ ముద్దు ముద్దుగా పాడుతూ జ్ఞాన్ మెల్లగా నిద్రపోయాడు. జ్ఞాన్ నిద్రపోయాడని అర్థమై పల్లవి నువ్వెళ్ళు, లేస్తే నేను చూసుకుంటాను, మరీ అంతగా నువ్వు కావాలని అడిగితే ఇక్కడే కదా ఉన్నావు, నేను పిలుస్తానులే, వసు ఎలా ఉందో వెళ్ళి చూడు అని చైతు చెప్పాడు. పల్లవి చైతు దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ అన్నింటికి ఎందుకని మాత్రం అడగకు అని చెప్పి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళింది. చైతు నవ్వుకొని వెళ్ళి జ్ఞాన్ పక్కన పడుకున్నాడు. పల్లవి కిందకి వెళ్ళేసరికి విద్యా మోక్ష కూర్చొని మాట్లాడుకుంటూ కనిపించడంతో విద్యా మోక్ష నేను వసు రూమ్లోకి వెళ్తున్నా, మీరు కూడా స్నాక్స్ జ్యూస్ ఫుడ్ అని తీసుకుని వచ్చేయండి, ఒకేసారి డోర్ లాక్ చేసుకుందాం అని పల్లవి చెప్పడంతో రోషన్ దీపు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఇంతమందిని ఇంట్లో పెట్టుకొని మీరు మాత్రం పార్టీ చేసుకుంటున్నారా, కానివ్వండి కానివ్వండి అని అన్నారు. పల్లవి నవ్వేస్తూ దీపు ఇట్స్ ఎ గర్ల్స్ స్పెషల్ పార్టీ, ఇందులో సలహాలు సంతోషాలు మాత్రమే ఉంటాయి, మాకు పీస్ అవసరం కదా, మీరు పెట్టే బాధలకి కనీసం నెలలో ఒక్కరోజైనా సంతోషంగా గడపకపోతే మా జీవితం ఏమైపోతుందో అని పల్లవి సర్కాస్టిక్గా డ్రమాటిక్గా చెప్పి వసు రూమ్లోకి వెళ్ళింది. విద్యా మోక్ష లేచి ఇద్దరికీ చెయ్యి ఊపుతూ గుడ్ నైట్ చెప్పి స్నాక్స్ జ్యూసెస్ ఫుడ్ ఇలా అవసరమైనవన్నీ తీసుకొని వసు రూమ్లోకి వెళ్ళారు. వసు అందరి వైపు చూసి చిన్న నవ్వు నవ్వి విద్య ఒకసారి నీతో కూడా దుస్సుగా మాట్లాడాను సారీ అని చెప్పింది. అరే బాబా చిల్, అలాంటివన్నీ నేను అసలు పట్టించుకోను, అసలు నీకు విషయం తెలుసా, అర్ధరాత్రి 12 దాటితే నాకు మళ్ళీ డే చాలా ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది, ముందు రోజు విషయాలన్నీ మర్చిపోతాను లైక్ గజనీలా అని విద్య కన్ను కొట్టి మరీ చెప్పింది. విద్య మాటలకి మోక్ష పల్లవి వసు గట్టిగా నవ్వారు. సరే అయితే ముందు మనం ఏదైనా సిరీస్ చూస్తూ డిన్నర్ ఫినిష్ చేద్దాం, తర్వాత ఏదైనా గేమ్స్ ఆడుకుందాం అని పల్లవి చెప్పింది. సరే సరే, నువ్వు టైంకి డిన్నర్ చేయకపోతే నీ కడుపులో ఉన్న బుజ్జాయి వసుని 4 కొడితే నన్ను మోక్షని ఏకంగా 6 కొడుతుంది అని విద్య అనింది. మీరు తినండి, నాకు ఆకలిగా ఏం లేదు అని వసు అనడంతో ఓ హలో అంత లేదు, ఇది గర్ల్స్ పార్టీ అనుకున్నాం కదా, అందరూ ఒకేలా బిహేవ్ చేయాలి, హాయిగా సరదాగా ఉండాలి, అంతేకాని ఇలా మొహం మార్చుకుంటే ఎలా అని పల్లవి అనింది. తినాలి, తిని తీరాల్సిందే, అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ తింటే బాగుంటుంది కదా, నాకు ఇలాంటిది ఇంతవరకు ఎదురవ్వలేదు, ఇప్పుడు ఇలా కూర్చొని సరదాగా మాట్లాడుకుంటుంటే గమ్మత్తుగా ఉంది అని మోక్ష అనింది. సరే తింటాను అని వసు అనటంతో పల్లవి టీవీ ఆన్ చేసి అందులో మంచి మ్యూజిక్ పెట్టింది. అందరూ సాంగ్స్ వింటూ సరదాగా మాట్లాడుకుంటూ తింటూ ఒకరికొకరు గోరుముద్దలు తినిపించుకుంటూ చాలానే ఎంజాయ్ చేశారు. వసుకి చాలా రోజుల తర్వాత హాయిగా అనిపించింది, మనసు తేలికగా మనశ్శాంతిగా అనిపించి పల్లవి వైపు క్షణం పాటు కృతజ్ఞతతో చూసింది. మోక్ష కూడా ఒక అనాథ కావడంతో ఇలాంటివి ఎప్పుడూ ఎదురవకపోవడంతో చాలా బాగా నచ్చి నేను ఎంత అదృష్టం చేసుకున్నానో అని ఒక ఫీలింగ్ కలిగింది. ఇదిగో మీరు ఊహల్లో బ్రతకడం మాని బయటకు వస్తే బాగుంటుంది, నేను పల్లవి కూడా ఉన్నా, కొంచెం మా గురించి పట్టించుకోండి అని విద్య అనింది. అందుకు వసు మోక్ష నవ్వారు. అందరూ ఫుడ్ తిన్నాక బెడ్ మీద కాస్త వెనక్కి వాలి రిలాక్స్ అయ్యారు. పల్లవి మాత్రం కాస్త వాకింగ్ చేసింది. విద్య లేచి కూర్చొని ఒక పని చేద్దాం, మనం చిన్నప్పుడు స్టార్ ఆట ఆడేవాళ్ళం గుర్తుందా, అది ఆడుకుందామా, ప్లీజ్ ప్లీజ్ జస్ట్ ఒక 5 టర్న్స్ అంతే అని విద్య అనటంతో అందరూ అందుకు ఒప్పుకున్నారు. టీవీ ఆఫ్ చేసి బెడ్ మీద నలుగురు రౌండ్గా కూర్చొని బుక్ పెన్ పట్టుకొని గేమ్ ఆడడం మొదలెట్టారు. వీళ్ళ అరుపులు బయటికి వినిపిస్తుంటే రోషన్ దీపు విని అన్నయ్య వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, టీవీ పెద్ద సౌండ్ పెడుతున్నారు, అరుస్తున్నారు, ఏమైనా నలుగురు అమ్మాయిలు
ఒక దగ్గర చేరితే బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటా అని దీపు అన్నాడు. వాటర్ బాటిల్లో వాటర్ ఫినిష్ అయిపోవడంతో కిందకొచ్చిన చైతు, ఏమైంది, మీరింకా పడుకోలేదా అని అడిగాడు. లేదన్నయ్య, ఇప్పుడే గ్యాంగ్ మొత్తం లోపలికి వెళ్ళింది. ఏంటో గట్టిగా మ్యూజిక్ పెడతారు, గట్టిగా వాగుతారు, భలే ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడేం జరుగుతుందో తెలుసుకోవాలని నాకు భలే ఆతృతగా ఉంది అని దీపు అన్నాడు. అక్కడ ఏం జరగట్లేదు, జస్ట్ వసు మూడ్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంతే అని చైతు చెప్పాడు. అన్నయ్య, ఒక విషయం చెప్తున్నా, ఏదో ఒక రోజు ఈ అమ్మాయిలందరూ కలిసి మాట్లాడుకునే మాటలు మొత్తం వినేయాలనిపిస్తుంది, లేదంటే నా ప్రాణం తహతహలాడిపోతుంది అని దీపు అన్నాడు. చూడు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోరు, మనతోనే ఉంటారు కాబట్టి ఎప్పుడైనా వినొచ్చు. కానీ ముందైతే వెళ్ళి పడుకో, రేపు ఆఫీస్కి వెళ్ళాలి, చాలా వర్క్ ఉంది. తమరికి ఇచ్చిన వర్క్ అంతా సగం సగం చేసి పెట్టారంట, రత్నం ఫోన్ చేశాడు అని అనటంతో, ఈ రత్నం ఒకడు నాకు పెళ్ళాంలా తయారయ్యాడు అని దీపు తల కొట్టుకొని పడుకోవడానికి వెళ్ళాడు. రోషన్, వెళ్ళి పడుకో అని చైతు అనటంతో, అన్నయ్య, వసు గురించి వింటే చాలా పెయిన్ఫుల్ స్టోరీ అని అర్థమవుతుంది, చాలా బాధగా కూడా ఉంది. తను చేసింది తప్పో ఒప్పో తెలియడం లేదు అని రోషన్ అన్నాడు. నేను అదే అనుకుంటున్నాను. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగి పల్లవి దూరమై ఉంటే మాత్రం నేను వసుని ఎట్టి పరిస్థితుల్లో క్షమించేవాడిని కాదు. ఎందుకంటే ప్రాణం విలువ తనకంటే బాగా ఎవరికి తెలుసు. అలాంటిది మరొకరి నుండి ఎలా దూరం చేస్తుంది? అదృష్టం బాగుండి పల్లవి బయటపడడమే కాకుండా వసుని అర్థం చేసుకొని ప్రేమగా చేరదీసింది, తనని మార్చింది. ఇప్పుడు వసు మునుపటి వసులా ఉంది. రేపటి నుండి తనకి సెషన్ స్టార్ట్ అవుతాయి. అపాయింట్మెంట్ తీసుకున్నాను. 1 or 2 months అయితే కోలుకుంటుంది. డాక్టర్ ఇందాక కాల్ చేస్తే చెప్పారు. వసు నార్మల్ అయితే ఇక అంతా హ్యాపీని అని చైతు అన్నాడు. అన్నయ్య, ఈ హరిణి సుమంత్ ఏమైపోయారు అని రోషన్ అడిగాడు. మనుషుల్ని పెట్టున్నాను, ఇంకా ఇక్కడే హైదరాబాద్లోనే ఉన్నాడు. హరిణి అది మాత్రం పిచ్చి పట్టిన దేవదాసులా తయారైందంట. ఎందుకంటే ఇటు వసు మారిపోవడమే కాకుండా అటు చిన్మయి కూడా హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది కదా, తట్టుకోలేకపోతుంది. తన కళ్ళ ముందు నీచంగా బ్రతకాలనుకున్న పల్లవి లైఫ్ చాలా అందంగా ఉంది కదా, మరింత తట్టుకోలేకపోతుంది అని చైతు అన్నాడు. అన్నయ్య, ఎప్పుడు కూడా అవతలి వాళ్ళని కిందకి లాగుతున్నామంటే మనం అంతకంటే కిందకి వెళ్ళిపోతున్నాం అనే విషయం ఎందుకు అర్థం చేసుకోరు అని రోషన్ అడిగాడు. కొందరంతే, పక్కన వాళ్ళని కిందకి లాగుతున్నామని సంతోషంలో మునిగి తేలుతారు, కానీ కింద వాళ్ళు అడుగు కూడా జారిపోతుందని తెలుసుకోరు. అది తెలుసుకునేటప్పటికీ చాలా ఆలస్యం అయిపోతుంది. ఇప్పుడు హరిణి చేసింది కూడా అదే. అయినా తనకి ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పుకోవాలి, పల్లవి నా లైఫ్లోకి వచ్చేలా చేసినందుకు అని చైతు అన్నాడు. వాళ్ళిద్దరు మ్యాటర్ కూడా క్లోజ్ చేస్తే మనది హ్యాపీ ఫ్యామిలీ అయిపోతుందన్నయ్య అని రోషన్ అన్నాడు. జస్ట్ కొద్ది రోజులంతే, తప్పకుండా అన్నీ సాల్వ్ చేసేస్తాను చాలా త్వరగా అని చైతు నవ్వుతూ అన్నాడు. రోషన్ తల ఊపి గుడ్ నైట్ అన్నయ్య అని చెప్పి రూమ్లోకి వెళ్ళాడు. చైతు కూడా రూమ్లో నుండి వస్తున్న అరుపులు విని నవ్వుకొని అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోయాడు. తెల్లారి అందరూ లేచి హాల్లో ఉండగా, అన్నయ్య, వీళ్ళేరు ఇంతవరకు బయటికి రాలేదు అని దీపు అన్నాడు. నీకు విషయం తెలుసా, నైట్ దాహం అనిపించి బాటిల్లో వాటర్ అయిపోతే బయటకు వచ్చిన నాకు వాళ్ళ అరుపులు వినిపించాయి. అప్పుడు టైం ఎంతో తెలుసా, 5. అంటే వాళ్ళు అప్పటికి కూడా పడుకోలేదు. ఇక ఇప్పుడేం లేస్తారు అని రోషన్ అన్నాడు. ఏంటి 5 వరకా? వామ్మో అన్నయ్య, వీళ్ళని కనుక మనం వదిలేస్తే ఒక వారమైనా మనల్ని పట్టించుకోరేమో కదా అని దీపు అన్నాడు. అప్పుడే జ్ఞాన్తో పాటు కిందకొచ్చిన చైతు, అత్తయ్య, స్కూల్ వ్యాన్ వచ్చే టైం అయింది, జ్ఞాన్ని బస్ ఎక్కించు అని చెప్పాడు. రాజ్యం అలాగే చైతు అని జ్ఞాన్ని ఎత్తుకొని మరో చేతిలో బ్యాగ్ పట్టుకొని తీసుకొని వెళ్ళింది. చైతు హాల్లో కూర్చొని రోసీ అని పిలవగానే వస్తున్నాను సార్ అంటూ కిచెన్లో నుండి అరిచింది. ఏంటి ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారు అని చైతు కూర్చుంటూ అడిగాడు. అన్నయ్య, నీకు విషయం తెలుసా, వాళ్ళు పొద్దున 5 వరకు మేల్కొని ఉన్నారట, రోషన్ అన్నయ్య చెప్పాడు అని దీపు అన్నాడు. ఇదేం పెద్ద వింతనా? అమ్మాయిలంటే మాటల్లో పెడితే టైంతో పని ఏం ఉండదు, ఇల్లు కాలి బూడిదైనా సరే పట్టించుకోరు, ఇట్స్ క్వైట్ కామన్ అని చైతు కొట్టి పారేశాడు. రోషన్ నవ్వుతూ మెలకు వచ్చినప్పుడు వాళ్ళే లేస్తారులే అని అన్నాడు. అంతలో రోసీ కాఫీ తెచ్చి ముగ్గురికి ఇచ్చింది. అప్పుడే డోర్ ఓపెన్ చేసిన పల్లవి మత్తుగా నడుచుకుంటూ రావడం చైతు చూసి, అదిగో మీ వదిన అని దీపు వైపు చూసి అన్నాడు. దీపు కాఫీ కప్ పక్కన పెట్టి నడుచుకుంటూ వెళ్ళి, వదినా, ఇదేం బాలేదు, మమ్మల్ని మాత్రం గాలికి వదిలేసి మీరు మాత్రం బాగా ఎంజాయ్ చేశారా అని అడిగాడు. నువ్వు అమ్మాయివా? నాకు తెలియదే, నెక్స్ట్ టైం పిలుస్తాలే అని పల్లవి ఆవలిస్తూ అడిగింది. ఆ మాటకి రోషన్ చైతు పడి పడి నవ్వారు. వదినా, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు, అందరూ కలిసి పార్టీ చేసుకొని ఉంటాం కదా అంటున్నా అని దీపు అన్నాడు.
ఓ అదా, నెక్స్ట్ టైం చూద్దాంలే, ఇప్పుడైతే ప్లీజ్ పక్కకు తప్పుకో అని పల్లవి ఉసూరుమంటూ బెడ్రూమ్ వైపు వెళ్ళింది. కాసేపటికి మోక్ష బయటికి రావడం చూసి దీపు మళ్ళీ మోక్ష దగ్గరికి వెళ్ళాడు. ఈ మోక్ష, బాగా ఎంజాయ్ చేశారు కదా, మొహం చూడు ఎంత డల్గా అయిందో, హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అడిగాడు. దీపు, నైట్ అంతా నిద్రపోయిన దానికన్నా నిద్ర లేకుండా నైట్ ఎంజాయ్ చేసింది నాకు బాగా నచ్చింది, ప్లీజ్ ఇప్పుడైతే నన్ను అస్సలు కదిలించుకో అని దీపుని చక్కగా పక్కకు నెట్టి తన రూమ్ వైపు వెళ్ళింది. చైతు రోషన్ ఇద్దరూ నవ్వుకొని, వీడికి అర్థం కావట్లేదు, నలుగురు అమ్మాయిలు చేరి మాట్లాడుకుంటే ఆ మాటలు మనకు తెలిస్తే మనం చచ్చిపోవడం ఖాయమని అని రోషన్ అన్నాడు. ఆశపడుతున్నాడు కదా, త్వరలో పెళ్ళిళ్ళు వస్తున్నాయి, సో తప్పకుండా ఇలాంటి గెట్ టుగెదర్ మళ్ళీ అరేంజ్ చేసుకుంటారు, అప్పుడు వినిపిస్తే సరిపోతుందిలే, ఇంకా జన్మలో అడగడు అని చైతు కూడా నవ్వుతూనే అన్నాడు. రాజ్యం జ్ఞాన్ని స్కూల్ బస్ ఎక్కించి వెళ్తూ ఉంటే, అత్తయ్య ఎక్కడికి అని చైతు అడిగాడు. వసు ఇంతవరకు నిద్ర లేవలేదు, లేపుదామని అని రాజ్యం అనింది. వద్దత్తయ్య, వాళ్ళు పొద్దున వరకు కూడా ఆడి పాడి అలసిపోయి నిద్రపోతున్నారు, ఇప్పుడే పల్లవి మోక్ష నిద్ర మత్తుతో బయటకొచ్చి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్లారు, వాళ్ళిద్దరినీ డిస్టర్బ్ చేయొద్దు, లేచినప్పుడు లేస్తారులే అని చైతు అనటంతో రాజ్యం కాస్త రిలాక్స్ అయి వసు మామూలు అవుతున్నందుకు సంతోషపడి అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళింది. పల్లవి బెడ్ మీద పడుకొని మత్తుగా నిద్రపోతూ ఉండడంతో చైతు రూమ్లోకి వెళ్ళి తన పక్కనే పడుకొని, ఓయ్ హాస్పిటల్ అన్నా మర్చిపోయావా అని మెల్లగా తన మొహం మీద పడిన జుట్టుని వెనక్కి పెడుతూ అడిగాడు చైతు. హాస్పిటల్కి వెళ్ళాలి కదా, మర్చిపోయాను, నైట్ చాలాసేపు మేల్కొన్నాను చైతు, కానీ చాలా బాగుంది, కానీ ఇప్పుడు నిద్ర వస్తోంది అని కళ్ళు మూసుకొని పల్లవి నిదానంగా చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.